ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనకి మార్చి 1వ తారీఖు నుంచి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభం కానుంది. ఫాల్గుణ మాసం గురించి, ఆ మాసం యొక్క విశిష్టత గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువుకి ఫాల్గుణ మాసం అంటే ప్రీతికరమైన మాసం అని చెబుతుంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి 12 రోజుల వరకు పయోవ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తికి క్షీరాన్నాన్ని నివేదించడం ద్వారా సకల అభిష్టాలు నెరవేరుతాయని భాగవత పురాణం చెబుతుంది. మనకు ఉండే తెలుగు మాసాలలో 11వ మాసంగా ఈ ఫాల్గుణ మాసాన్ని చెబుతారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరి మాసం ఈ ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ మాసంలో చంద్రుడు ఉత్తర పాల్గొన నక్షత్రాలకి సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి ఫాల్గుణ మాసం అని పేరు వచ్చింది. ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించినట్లుగా చెప్తారు. హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి కూడా ఈ ఫాల్గుణ మాసంలో జన్మించినట్లుగా మనకి పురాణాల్లో చెప్పబడింది. ఇక మహాత్ములైన శ్రీకృష్ణులు, చైతన్యాలు, రామకృష్ణ పరమహంసులు ఇలా ఎంతో మంది ఈ ఫాల్గుణ మాసంలో జన్మించినట్లుగా చెబుతారు. ఈ మాసంలో నదీ స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం వదిలి విష్ణుమూర్తికి షోడోపచారాలతో పూజించి పాలను లేదా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే తదియ చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. స్వామివారిని ఆరాధించడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది అని చెబుతారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అని అంటారు. అంటే అమృత ఏకాదశిగా చెబుతారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని హోలీ పండుగగా మనము జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున శివుణ్ణి, మన్మధుణ్ణి, కృష్ణుణ్ణి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అందరికీ ఫాల్గుణ మాసం శుభాకాంక్షలు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.